హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు అండ్ వ్లాగ్స్ అండి. ఇవాళ మనం పాస్తా 10 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని ఇందులో వాటర్ పోసుకోవాలండి. మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారో అంతకంటే డబల్ తీసుకోవాలండి. పాస్తా ఎంత తీసుకుంటారో దానికంటే డబల్ క్వాంటిటీలో వాటర్ ఉండాలి. అలాగైతేనే మనం పాస్తా మంచిగా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు నేను నీళ్ళు పోసాను కదండి, సో ఇది బాయిల్ కావాలి. ఇప్పుడు ఇందులో ఈ వాటర్లో మనము ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందామండి. చిన్న స్పూనే ఆయిల్ వేసుకున్నాము. పాస్తా అతుక్కోకుండా ఆయిల్ వాడతారు దీంట్లో. జస్ట్ ఒక స్మాల్ స్పూన్. ఇంకా మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ పాస్తా టేస్ట్ రావడం కోసం అండి, కొంచెం సాల్టీగా ఉండడం కోసం. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇవి మరిగాక మనం పాస్తా వేసుకుందామండి. ఇప్పుడు మన వాటర్ బాయిల్ అయిపోయాయి కదండి, మనం పాస్తా వేసేద్దాము. నేనైతే ఒక పెద్ద గ్లాస్ అని ఒక పెద్ద గ్లాస్ కానీ పెద్ద కప్ కానీ బౌల్ కానీ అనండి, ఏదైనా తీసుకోండి. సో నేను ఒక పెద్ద గ్లాస్ అంత సైజులో పాస్తా తీసుకున్నాను. సో దానికి ట్వైస్ అంటే 2 రెట్లు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు పాస్తా వేసుకున్నాను కదండి, ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదండి, మన పాస్తా ఉడికిపోయింది. ఇలా నైఫ్తో కట్ చేస్తే కానీ చేత్తో ఇలా అంటే కానీ లైట్గా విరిగింది అనుకోండి, సో అది సరిపోతుంది. 80% ఉడికినట్టే అండి. సో మనం ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఇది ఉడికినట్టే అండి మన పాస్తా. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇది వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకుందామండి. నేను చూపిస్తాను. వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, పాస్తా నేను ఇదంతా వేడి నీళ్ళతో మొత్తం మొత్తం డ్రైన్ చేసేసుకున్న తర్వాత, అంటే పారపోసిన తర్వాత చల్లనీళ్ళతో కూడా ఓసారి కడిగాను, పక్కకు పెట్టుకున్నాను. వాటర్ అన్నీ బయటికి వెళ్ళిపోయేటట్టు ఇలా జాలి దాంట్లో వేసుకోవాలండి. ప్లాస్టిక్ది అయినా సరే, స్టీల్ అయినా సరే, ఏదైనా సరే అండి. సో చల్లనీళ్ళతో మాత్రం ఒకసారి కడగడం మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం అన్నాం కదండి, సేమ్ అదే ప్యాన్ అండి. అదే ప్యాన్లో కాస్త మనము ఆయిల్ పోసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా పడతాయి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఏమేమి వేయాలో నేను చూపిస్తాను. ఇది స్ప్రింగ్ ఆనియన్స్ అండి. సో స్ప్రింగ్ ఆనియన్స్ దానికి వచ్చిన ఆనియన్సే అండి. ఈ ఆనియన్సే నేను కట్ చేసుకున్నాను ఇలా రౌండ్గా. మీరు నార్మల్ ఆనియన్స్ అయినా తీసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను. సో అవంతా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక్క మిర్చి లైట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను, కొంచెం పెద్ద పీస్, ఎందుకంటే పిల్లలకు కనపడేటట్టు. క్యారెట్, ఇంకా టమాటో అండి. టమాటో నేను ఇంకా కట్ చేయలేదు, వాటర్ అయిపోతుంది అనేసి. సో ఇవి వేగేలోపు మనకు టమాటో కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీ ఇంట్లో క్యాప్సికమ్ కానీ, ఇంకా వెజిటేబుల్స్ ఏదైనా క్యాబేజ్ కానీ, బఠానీ కానీ, బీన్స్ కానీ, ఇలాంటివి ఏమన్నా ఉంటే కూరగాయలు అవి వేసుకోవచ్చండి. సో నేను ప్రస్తుతం అయితే ఇవి మాత్రమే వేసి మీకు చూపిస్తాను. సో మన ఆయిల్ వేడెక్కిందండి, మనం ఆనియన్స్ వేసేసుకున్నాము. ఇప్పుడు నేను ఆయిల్లో అన్నీ వేసేసుకున్నానండి. ఇందాక చూపించాను కదా ఉల్లిగడ్డ, మళ్ళీ ఇంకా క్యారెట్ వేసేసుకున్నాను. నేను అసలుకి డెకరేషన్ కోసం డెకరేట్ చేయడానికి ఏం ఉంచుకోలేదు స్ప్రింగ్ ఆనియన్స్, ఎందుకంటే మా పిల్లలకి డెకరేట్ చేసిన తర్వాత అలా కొంచెం ఇష్టంగా ఎక్కువ తినేవారు కాబట్టి దీంట్లోనే కర్రీస్లోనే వేసేసి, ఇలా కర్రీస్లో కానీ ఇలా చాప్ చేసేసి, చిన్నగా చాప్ చేసి వేసేస్తాను. అందుకని ఇవి కూడా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా దీంట్లోనే వేసేసాను. టాపింగ్ పైన టాపింగ్స్ లాగా అయితే ఏం వేయట్లేదు నేను. మీకు ఇష్టం అలా వేసుకోవచ్చు. నెక్స్ట్ టమాటోస్ అండి. 1 టమాటో తీసుకున్నాను నేను.
ఆ క్వాంటిటీకి అయితే సరిపోతుంది 1 టమాటో. సో ఇదంతా ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాము మనము. సో ఇదంతా ఇప్పుడు టమాటోస్, క్యారెట్స్, ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యి కొద్దిగా లైట్గా మనకు ఉడికిన తర్వాత మనము మన పాస్తా వేసేసుకోవచ్చండి. పాస్తా వేసేసుకున్న తర్వాత మసాలా వేసేసుకుంటే అయిపోతుంది. 10 మినిట్స్లో మీకు మీ పాస్తా రెడీ. 10 మినిట్స్లో మనకు మన పాస్తా రెడీ అయిపోతుందండి. సో ఒక 2 మినిట్స్ వరకు మనం జస్ట్ ఇట్లా ఉడికించుకుందామండి. సో ఇప్పుడు ఇందులో మనము మన పాస్తా వేసేద్దాము. అంటే సిమ్లో పెట్టుకొని, మంట కొద్దిగా సిమ్లో పెట్టుకొని పాస్తా వేసేసుకొని కలిపేసుకుందాము. నెమ్మదిగా కలుపుకోవాలండి పాస్తా. సో మొత్తం ఒకేసారి కలిపేసుకున్నామండి. మనం పౌడర్ కూడా మనం ఏదైతే పాస్తా మసాలా ఉందో, సో పాస్తా మసాలా అండి ఇది. పాస్తా మసాలా ఇదే యూస్ చేస్తాను నేను పాస్తా చేసినప్పుడు. సో ఈ పాస్తా మసాలా ఈచ్ 5 రూపీస్ అండి. సో నేను మీకు రేట్ కూడా చెప్పేస్తున్నాను. సో 5 రూపీసేనండి. సో ఇది కొన్ని ప్యాకెట్ 5 మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు. మనది రెడీ అయిపోతుంది. సో నేను అంతవరకు నేను ఇది వేస్తానండి. నేను మసాలా వేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇదండి మన పాస్తా మసాలా. పాస్తా మసాలా చూడడానికి కారం పొడిలా ఉంది. సో స్మెల్ అయితే సేమ్ మ్యాగీ స్మెల్ లాగానే వస్తుంది. మ్యాగీ మసాలా స్మెల్ ఎలా వస్తుందో కొద్దిగా అలానే వస్తుంది. సో చాలా టేస్ట్ బాగుంటుందని అనుకుంటున్నాను. సో నేను ఇది కలిపిన తర్వాత మీకు చూపిస్తానండి. సో ఇదండి మన పాస్తా మసాలా వేసిన తర్వాత ఇలా వచ్చేసింది. ఇంకా యమ్మీగా స్మెల్ వస్తుంది. నాకు ఇందాక వెజిటేబుల్స్ వేసినప్పుడే అసలుకి ఫ్రై అయ్యేటప్పుడు చాలా యమ్మీగా స్మెల్ వచ్చింది. సో ఇంకా మనం మసాలా వేసిన తర్వాత ఇంకా బాగుంది. చూడడానికైతే చాలా బాగుందండి. కలర్ మీకు కొంచెం వైట్గా డార్క్ కలర్లోనే ఉంది. సో నేను ఓన్లీ 1 ప్యాకెట్ మాత్రమే వేసాను. మీకు కావాల్సి వస్తే ఇంకొంచెం మసాలా ఎక్కువ కావాల్సి వస్తే వేసుకోవచ్చు, ఇంకొక ప్యాకెట్ కూడా. మనం ఇందులోనే అండి సాల్ట్ అన్నీ ఉంటాయి. సాల్ట్ కానీ, కారం కానీ, మసాలాస్ కానీ అన్నీ దీంట్లోనే ఉంటాయి. సో మీరు ఇలాగా సపరేట్గా వేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇలానే డైరెక్ట్గానే ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తినేసేయచ్చండి. సో ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అంతేనండి, రెడీ అయిపోయింది. 10 మినిట్స్లో మన వేడి పాస్తా రెడీ అండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. నేను లైట్గా గార్నిషింగ్ టచ్ చిన్నగా పుదీనాతో ఇచ్చానండి. జస్ట్ చూడడానికి బాగుండడానికి, లుక్ బాగుండడానికి. సో మీకు కనుక మా వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన తెలుగు రుచులు అండ్ వ్లాగ్స్